నేటి విద్యా వ్యవస్థలో ఎలాంటి వారిని మనం తయారు చేస్తున్నాం? ఊరి కోసం, సమాజం కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేసే దేశభక్తులనా, లేక ఊరు, దేశం, సమాజం ఏమైపోతే నాకేంటి, నేను ఎంత బాగా సంపాదించాను, విదేశాల్లో స్థిరపడ్డానా అనే స్వార్థపరులనా? కన్న తల్లిదండ్రులను, గురువులను, తోటివారిని గౌరవించే సంస్కారవంతమైన యువతనా, లేక ప్రతి ఒక్కరితోనూ అమర్యాదగా ప్రవర్తించే కుసంస్కారులైన యువతన? ఆపదలో ఉన్న ఆడపిల్లను ఆదుకునే మానవతా విలువలు ఉన్న మనుషులనా, లేక ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దొరికితే చాలు అత్యాచారాలు, హత్యలు చేసే మానవ మృగాలనా? కేవలం ర్యాంకుల కోసం పోటీ పడే యంత్రాలనా, లేక మానవతా విలువలు తెలియని రాక్షసులనా? కేవలం జీతాలను వెతుక్కుంటూ వెళ్ళే ఉద్యోగులనా, లేక జీతాలు ఇచ్చి జీవితాలు నిలబెట్టే యజమానులనా? ఆలోచించండి. ఎలా తయారు చేస్తున్నాం మన పిల్లల్ని? ఏ విధంగా బాగుపడుతుంది ఈ సమాజం? ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ దేశం? సంస్కారం లేని విద్య, మానవతా విలువలు లేని విద్య, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి తెలియని విద్య ఎందుకు పనికొస్తుంది? నిర్భయ పోతే దిశ, దిశ పోతే మరో కోల్కతా డాక్టర్, ఇలా చట్టాల మీద చట్టాలు చేసుకుంటూ వెళ్ళడం కాదు. విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలి. మానవీయ బంధాలు, మానవీయ సత్సంబంధాలు, సంస్కారం, సభ్యత కలిగిన విద్యా బోధన, దేశభక్తిని పెంపొందించే విద్యా బోధన రావాలి. అప్పుడే ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు మెరుగైన సమాజం ఏర్పడదు.